ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు మంగళవారం. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ రోజున అమ్మవారి పూజ అనేది ప్రతి ఒక్కరూ చేసుకుని ఉంటారు కదా. అలాగే సాయంత్రం మనం సంధ్యా దీపం కూడా పెట్టి ఉంటాం. ఆ దీపం పెట్టాక చాలా మందికండి నిద్ర అనేది రాదు. నిద్ర అనేది రాదు. పైగా నిద్ర పట్టినా కూడా కలలనేది వస్తూ ఉంటాయి. ఆ కలలో జరిగేటువంటి సంఘటనలు మనకు నిజంగా ఒక 2 రోజుల తర్వాతనో, తెల్లవారాకనో నిజంగా అటువంటి సంఘటనలనేటివి మన కళ్ళ ముందు మెదిలాడుతూ ఉంటాయన్నమాట. లేదు అంటే గనక మనం మన కళ్ళతో ఏదైనా యాక్సిడెంట్ చూసినా, ఏదైనా సరే కొంచెం భయంకరమైనటువంటి చూసినా, ఏదైనా సరదాగా మనం చేసేటువంటి పగలపూట చేసేటువంటి పనులైనా కూడా అవన్నీ కల్లోకొస్తూ ఉంటాయి. వాటిని చూసి మనం భయపడుతూ ఉంటాం. ఇలా ఎందుకు జరుగుతుంది? మనం చూసింది చూసినట్టుగా మనకు కల్లోకి రావటం కానీ, లేదంటే జరగబోయేది ముందుగా మన కలలోకి రావటం కానీ, దాన్ని ఊహించుకొని మనం భయపడి ఇట్లా జరుగుతుందేమో, లేదు అంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ మనం బండి మీద నుంచి పడిపోయినట్టు కలొచ్చింది. అది మనం తెల్లవారేలకే మనం చెప్పుకొని బాధపడ్డం, భయపడ్డం. ఆ భయంతో మనం పిరికిగా ఉండటం వల్ల మనకి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలాంటి భయంకరమైన కలలు రావటం వల్ల కానీ, లేదంటే మీకు ఒక తలనొప్పితోనో నిద్ర రాకపోవటం. నిద్ర రాకపోతే చాలా ఆరోగ్యానికి బాధ కదండీ! తలనొప్పొచ్చేస్తుంది. అలాంటి తలనొప్పితో బాధపడేవారు కానీ, నిద్ర రాకుండా మదన పడుతున్న వారందరూ కూడా ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ఒక చిన్న పరిహారం అనేది చేసుకున్నట్లయితే తప్పకుండా ఇటువంటి కలలన్నీ కూడా మీకు రాకుండా నిద్ర అనేది ప్రశాంతంగా పట్టడం ఇవన్నీ కూడా జరుగుతాయండి. ఈరోజు మంగళవారం, అందులోనూ అమావాస్య తర్వాత రోజు పాడ్యమి. చాలా శక్తివంతమైన రోజండి. ఇలాంటి రోజున ఇప్పుడు మనం ఒక 7 మిరియాల గింజలతో మనం ఇలా చిన్న పరిహారం చేసినట్లయితే మనకు నిద్ర అనేది పడుతుంది. మనలో ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మిరియాల గింజలకి చాలా ఘాటు ఉంటుందండి. ఆ నలుపు రంగు మిరియాలు, అందులోనూ ఘాటైన మిరియాలు, ఆ ఘాటుకే మనలోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పారిపోతుంది. మన ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్లే మనకు అలాంటి కలలు రావటం కానీ, నిద్ర పట్టకుండా మనం మనశ్శాంతి లేకుండా ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. దానికి పరిష్కారంగా ఈరోజు మనం చేయవలసింది ఏంటి అంటే, 7 మిరియాల గింజలు తీసుకోండి. 7 మిరియాల గింజలు మంచిగా పుష్టిగా ఉండే మిరియాల గింజలు అనేటివి 7 తీసుకొని వాటిని ఒక ఎడమ చేతిలో ఉంచుకోవాలండి. మనం ఎడమ చేతిలో పట్టుకొని ఇప్పుడు మనం ఒక సంకల్పం అనేది చేసుకోవాలన్నమాట. నాకు నిద్ర అనేది బాగా పట్టాలమ్మా. నాకు నిద్ర పిచ్చి కలలన్నీ రాకూడదు. నేను నెగిటివ్ ఎనర్జీ నాలో ఉన్నటువంటిదంతా కూడా పోవాలి. నేను మంచి యాక్టివ్గా ఉండాలి. నాలో మంచి పాజిటివ్నెస్ అనేది నిండాలి. నిద్ర బాగా పట్టాలి. పిచ్చి కలలన్నీ వచ్చి నా ఆరోగ్యం పాడవకుండా నేను ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మంచిగా సంకల్పం అనేది చేసుకొని మనం ఆ 7 మిరియాల గింజల్ని ఎడం చేతిలో పట్టుకొని చెప్పుకోవాలి. ఇలా చెప్పుకున్న తర్వాత చిన్న వైట్ పేపర్ అనేది తీసుకోండి. వైట్ పేపర్ అనే కాదు, న్యూస్ పేపర్ అయినా పర్వాలేదు. ఆ పేపర్ తీసుకొని ఆ పేపర్లో 7 మిరియాల గింజలు పెట్టేసి ఒక పొట్లం లాగా కట్టుకొని ఆ పొట్లాన్ని వచ్చేసి మీ దిండి కింద పెట్టుకొని పడుకోండి. ఇలా నిద్రపోండి ఫ్రెండ్స్. ఈరోజు రాత్రి మీరు ఏ టైం అయినా సరే, ఎంత 12 గంటల లోపల నిద్రపోయినా సరే ఇలా చేసి పడుకోండి. మీకు తెల్లవారేసరికి నిద్ర అనేది బాగా పడుతుంది. ఒక్కసారి చేసి చూడండి నమ్మకంతో. ఖచ్చితంగా 100% ట్రూ. మీకు మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ మిరియాల గింజలు లాగేస్తాయి. మీకు నిద్ర అనేది బాగా పడుతుంది. పిచ్చి కలలు అనేటివి రావు. ఇలా మీరు భయపడడం జరగదు. మీకు జరగబోయేవాటివి ముందుగా మీ కలలో కనిపించడం కానీ, లేదంటే పగలపూట జరిగిన సంఘటనలన్నీ కూడా మీ
మైండ్లోకి రావటం, కల్లోకి రావటం, మిమ్మల్ని భయపెట్టడం ఇవన్నీ కూడా జరగవన్నమాట. అన్నీ కూడా పారిపోయి నెగిటివ్ ఎనర్జీతోటే మొత్తం పారిపోయి మీలో అంతా పాజిటివ్ ఎనర్జీ అనేది నిండి మీకు నిద్ర అనేది బాగా పడుతుంది. తెల్లవారిక ఆ మిరియాల గింజల్ని తీసి ఏం చేయాలి, మీరు మీ ఇంట్లో కాకుండా బయటకు తెచ్చేసి ఆ పేపర్లో కొంచెం ఏదైనా ఎండుగడ్డి కానీ లేదంటే ఇంకొంచెం పేపర్లో వేసి కానీ వాటిని నిప్పు పెట్టేసి కాల్చేయండి ఫ్రెండ్స్. ఇలా కాల్చేసినప్పుడు ఏమవుతుందంటే మీ నుండి లాగేసిన నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా కాల్చేస్తున్నాం మనం. అది బయటికి వెళ్ళిపోతుంది. దాన్ని ఇంట్లో చేయకుండా మీరు బయట చేయండి, మీ వాకిటి బయట అనేది చేయండి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ నిండినటువంటి ఆ మిరియాల గింజల్ని మనం కాల్చేస్తున్నాం కాబట్టి అవి ఇంకా ఇంట్లోకి రాకూడదు, బయటికి వెళ్ళిపోవాలి. ఆ విధంగా చేసి చూడండి, తప్పకుండా మీకు నిద్ర అనేది బాగా పడుతుంది. మీకు మనశ్శాంతి అనేది ఉంటుంది. ఇన్ని రోజులుగా మేము ఈ పని చేయలేకపోయామే, ఈ చిన్న చిట్కా అనేది మాకు తెలియలేదే, ఈ పరిహారం చేసుకుంటే ఇన్ని రోజులుగా మేము బాగా నిద్రపోయి ఉండేవాళ్ళం కదా అని చెప్పి మీకే అనిపిస్తుంది అన్నమాట. అంత మంచి పరిహారం. మిరియాల గింజలకి చాలా శక్తి అనేది ఉందండి. మనకు మసాలా దినుసులలో మనకు లవంగాలకు అలాగే దాల్చిన చెక్కకు ఎలాంటి మంచి ఒక ఎనర్జీ అనేది ఉందో వీటికి కూడా అంత మంచి శక్తి అనేది ఉంది. కాబట్టి ఈ విధంగా 7 మిరియాల గింజలతో మీరు ఈ విధంగా పరిహారం చేసి చూడండి, తప్పకుండా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై వారాహి మాత.